తప్పుడు ప్రచారాలు చేస్తూ సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడేది లేదని నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల హెచ్చరించారు. గుడ్లూరు మండలం రాళ్లపాడు హత్య ఘటనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆమె సీరియస్ అయ్యారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను కులాలకు ముడిపెట్టడంపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. ఆ హత్య కేసులో నిందితులు హరిచంద్ర ప్రసాద్, మాధవరావును అరెస్ట్ చేసి జైలుకు పంపినట్టు ఎస్పీ చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫేక్ వీడియోలు సృష్టించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు ఎస్పీ అజితా వేజండ్ల. ఈ కేసు ఒకటి గుడ్లూరులో పిఎస్లో రిజిస్టర్ అవ్వడం జరిగిందండి. క్రైమ్ నెంబర్ 107/25. ఇది 2 అక్టోబర్న జరిగింది. ఇందులో కంప్లైనెంట్ పవన్ అని ఉన్నారు, అక్యూజ్డ్ హరిచంద్ర ప్రసాద్. ఓకే, పవన్ అండ్ భార్గవ నాయుడు వీళ్ళు అండ్ లక్ష్మీ నాయుడు వీళ్ళు ముగ్గురు బైక్లో వెళ్తుండగా ఈ హరిచంద్ర ప్రసాద్ అనే అతని వెహికల్తో వీళ్ళని గుద్దటం జరిగింది. ఇందులో లక్ష్మీనాయుడు అనే అతను చనిపోయారు అండ్ పవన్కి భార్గవ్ నాయుడుకి ఇంజరీస్ జరిగినాయి. వీళ్ళు నలుగురు కూడా ముందు నుండి ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ మధ్య ఫైనాన్షియల్ లావాదేవీలు కూడా ఉన్నాయి అండ్ పర్సనల్ గ్రడ్జెస్ మూలంగా జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో ఈ మర్డర్ని మనం చాలా హీనస్ క్రైమ్ గా తీసుకోవటం జరిగింది. ఇమీడియట్ గా అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. మనం ఆయన్ని రిమాండ్ కూడా చేశాము. అక్యూజ్ అండ్ హిస్ ఫాదర్ పేరు మాధవరావు, అక్యూజ్ పేరు ఏవనస్ హరిశ్చంద్ర ప్రసాద్. వీళ్ళిద్దరిని కూడా మనం రిమాండ్ కి పంపించడం జరిగింది. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రెసెంట్లీ వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారు. వీళ్ళు ఇద్దరిని కూడా వీళ్ళ ఫైనాన్షియల్ అసెట్స్ కానీ ఆ లిస్ట్ అన్ని కూడా కంపైల్ చేసేసి మనం కోర్టుకి ఇవ్వటం జరుగుతుంది. సో దాట్ విక్టిమ్ కంపెన్సేషన్ కూడా స్ట్రాంగ్ గా ఇవ్వటం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్లీ పర్సనల్ గ్రడ్జెస్ అండ్ ఎన్మిటీ మూలంగా జరిగిన హత్య. దీన్ని కొంతమంది మతం, కులం, వర్గం, ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టేట్టుగా చూపించడం జరుగుతుంది. ఇటువంటి పోస్టులు కానీ వీడియోలు కానీ వ్యాఖ్యలుగా కూడా చేయటము చాలా చట్టపరంగా నేరము. వీటి మీద చట్టపరమైన యాక్షన్ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.